నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మహాసంగ్రామం ప్రారంభం కాబోతుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్ ఎప్పుడెప్పుడా అంటూ క్రికెట్ అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ట్రోఫీ బెంగళూరు కొట్టింది. మరి ఈసారి ఎవరు కొట్టబోతున్నారు? లక్నో తొలిసారి టైటిల్ సాధిస్తుందా, లేదంటే పంజాబ్ తొలి కప్పును ముద్దాడబోతుందా? కొత్త ఛాంపియన్స్ అవతరిస్తారా అనే ప్రశ్నలకు మిస్టర్ 360 క్లారిటీ ఇచ్చేశాడు. ఈసారి ఐపీఎల్లో టైటిల్ గెలిచేది ఆ జట్టే అంటూ జోస్యం చెబుతున్నాడు. ఆర్సీబీ అనగానే మనకు విరాట్ కోహ్లీ తర్వాత గుర్తొచ్చే పేరు ఏబీ డివిలియర్స్. ఐపీఎల్ రాబోతున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఏబీడి ఆర్సీబీ ఫ్యాన్స్కి గూజ్ పంప్స్ తెప్పించే జోస్యం చెప్పాడు. ఈ సీజన్లోనూ ఆర్సీబీదే కప్, వరుసగా రెండోసారి వాళ్ళు ట్రోఫీని ముద్దాడటం పక్కా అంటూ కుండ బద్దలు కొట్టేశాడు. మామూలుగా ఏబీడీ లాంటి దిగ్గజాలు గాల్లో మాటలు చెప్పరు, దానికి బలమైన కారణం ఉంటుంది. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు దీని గురించి పెద్ద డిస్కషన్ నడుస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగడం అనేది ఆర్సీబీకి ఎంత ప్లస్ అవుతుందో ఏబీడీ క్లియర్గా అనలైజ్ చేశాడు. ఏబీడీ జోస్యం వెనక ఉన్న అసలు క్రికెట్ యాంగిల్ ఏంటో తెలుసా? కప్ కొట్టాలి అనే ప్రెషర్ ఆర్సీబీ మీద ఇప్పుడు లేదు. ఏళ్ల తరబడి ఉన్న ఆ ఒత్తిడిని గత సీజన్తో దించేసుకున్నారు. ఎప్పుడైతే ప్రెషర్ ఉండదో అప్పుడు ఆర్సీబీ ప్లేయర్స్ ఎంత డేంజరస్గా ఆడతారో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రీ మైండ్తో వాళ్ళు రెచ్చిపోతే ఇక ఆపడం ఏ బౌలర్ తరము కాదు. మరోవైపు విరాట్ కోహ్లీ ఫామ్, టీమ్ కాంబినేషన్ ఈసారి మరింత బ్యాలెన్స్డ్గా కనిపించబోతున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ ఎలాగో స్ట్రాంగ్, ఇప్పుడు బౌలింగ్ యూనిట్ కూడా పక్కడ్బందీగా రెడీ అయిపోయింది. మరి ఏబీ డివిలియర్స్ చెప్పినట్టు ఈసారి కూడా ఆర్సీబీ అదరగొడుతుందా? డిఫెండింగ్ ఛాంపియన్స్గా వరుసగా రెండోసారి కప్పు కొట్టి కొత్త చరిత్ర సృష్టించబోతుందా? కింగ్ కోహ్లీ ఈ సీజన్లో ఎన్ని సెంచరీలు కొడతాడు అని అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి.